కూటమి సర్కార్ ఏర్పాటైన కానుంచి మంత్రులు ఎమ్మెల్యేలే కాదు స్వయంగా సీఎం చంద్రబాబు సార్ కూడా ఇంటింటికి పోయి మరి పేదలు తిప్పలు అరుచుకొని పింఛన్లు వంచుతున్నాడు కదా. ఈ గియాల కూడా అదే పని ముంగటేసుకున్నాడు చంద్రబాబు సారు. మరి పింఛన్లు వంచే కాడికి పోయి పేదలకు ఏం హామీలు ఇచ్చిండు, ప్రతిపక్షాల గురించి ఏం మాట్లాడిండో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా సీఎం చంద్రబాబు సారు సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడానికి లబ్ధిదారుల ఇళ్లకే పోయి మరీ వంచిండు. అన్నమయ్య జిల్లా బోయినపల్లికి పోయిన చంద్రబాబు సారు దివ్యాంగురాల ఇంటికి పోయి పింఛన్ ఇచ్చినాక వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు అరుచుకున్నాడు. అంటే ఇంకా ఆడ పెట్టిన ప్రజావేదిక సభలో పాల్గొన్నాడు. ఇక ఆడ మాట్లాడుకుంటా నా రాజకీయ జీవితంలో ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు, 30 ఏళ్ల సంధి మిషన్ లెక్కనే పని చేస్తున్నానని చెప్పుకొచ్చిండు. పేదల జీవితాలల్లా వెలుగులు నింపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్న బాబు సారు మన ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలతో న్నట్టుగా పింఛన్లను కూడా యాళ్లకే ఇస్తున్నామని చెప్పిండు. ఇక రాయలసీమను రతనాల సీమగా మారుస్తారన్న సీఎం సారు పంకపాటికి గిట్ల సవాల్ కూడా చేసిండు. ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, సాగునీటి ప్రాజెక్టులైనా బాబాయ్ వివేక హత్య గులకరాయి డ్రామా పైన చర్చించేందుకు మీరు సిద్ధమా అని పంకపాటికి సవాలేసిండు సీఎం చంద్రబాబు సారు. మొత్తానికైతే చంద్రబాబు మాత్రం ఈ నడమ తగ్గేదేలే అన్నట్టే ముంగడికి పోతున్నాడు. సందు దొరికినప్పుడల్లా సినిమా డైలాగులో నిడుచుకుంటా నేను మునుపటి హైటెక్ చంద్రబాబునే కాదు ఇప్పటి ట్రెండింగ్ చంద్రబాబునని తెలుగు తమ్ముళ్లతోనే అనిపించుకుంటున్నాడు. చూడాల మరి రాబోయే రోజుల్లో బాబు సారు పంకపాటిని ఇంకే తీరుగా టార్గెట్ చేస్తాడో. కారుపాటి సిల్వర్ జూబ్లీ మీటింగ్ లా కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కేసీఆర్ కు కవితక్క రాసిన లెటర్ బయటకు వచ్చిన కానుంచి రోజు రోజుకు కారుపాటికి కవితకి దూరం పెరుగుతూనే ఉన్నది. మొన్నట్ల తెలంగాణ బొగ్గుకాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి కూడా కవితను పక్కకు పెట్టిండ్రు. ఇగియాల కవితక్క మాట్లాడిన మాటలతోని ఈ రచ్చ ఇంకింత పెద్దగానే అయ్యింది. కవిత మాటలతోని కారుపాటిలో ఏం జరగబోతున్నది, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఇగో ఇప్పుడు కవితక్క మాట్లాడిన ఈ మాటలే పెద్ద రచ్చకు దారితీసినాయి. ఇన్ని రోజులు పార్టీ లీడర్లను ఎవరేమన్నా పార్టీ పరంగా చర్యలేం తీసుకోలేదు మాజీ సీఎం కేసీఆర్ సార్ గారి. ఇవాళ ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు,
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ జయంగానే అవినీతి మరకలు కేసీఆర్ కు అంటినే. ఇక కాళేశ్వరంలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించుడే కాదు, వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ మీద చర్యలేం తీసుకోడు గాని పెద్దసారు కేసీఆర్ మీదనే వాళ్ళు గురిపెట్టిండ్రన్నట్టు మాట్లాడే వరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితక్కనే ఒప్పుకున్నట్టయిందని కడమ పార్టీ లీడర్లు కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి కవిత మీద కేసీఆర్ ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు, అవసరమైతే పార్టీలకెంచి సస్పెండ్ చేస్తాడని అంటున్నారు. కేసీఆర్ సార్ గురించి తెలిసిన కొందరు రాజకీయ పండితులు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో. విఘ్నాధిపతి వినాయకుని పండుగ వచ్చిందంటే చాలు చిన్నపిల్లగాన్ల కానుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేసుకుంటారు పూజలు. చిన్నపిల్లగాళ్ళు మట్టితోటి పేపర్లతోని వినాయకుని తయారు చేసి పూజలు చేస్తే ఈ నడుమ పెద్దలు కూడా వెరైటీ ఆలోచనలతోని గణేశుని విగ్రహాలు తయారు చేసి పూజలు చేస్తున్నారు. మరి అవి ఎట్లున్నాయో చూసి మంచిగా మొక్కుకుందాం పాండ్రి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. వినాయకుని చూసిన రానోళ్ళ ఎట్లున్నాడో. కొన్నేళ్ల సంధి చాలా మంది మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని బగ్గనే ప్రచారం చేస్తున్నారు కదా. ఇక గీ అన్న మాత్రం ఏకంగా మట్టితోని తయారు చేసిన పాత్రలతోనే వినాయకుని విగ్రహాలను తయారు చేసి వారెవ్వా అనిపించుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రతి ఏడాది తీరు రూపాలతోని గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నాడట మైక్రో ఆర్టిస్ట్ మధు అనే అన్న. అట్లా ఈ ఏడాది కుమ్మరి వృత్తిదారులు తయారు చేసే సూరాలు, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుటి ఇట్లా తీరు మట్టి పాత్రలతోని ఈ గణేశుని తయారు చేసిండు. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ వచ్చేసి మన మట్టి పాత్రలతోని వినాయకుడు చేయడం జరిగింది. ఇక్కడ వాడిన ప్రతి వస్తువు మట్టితోని చేసిన వాళ్ళే. ఇది ఏంటి అంటే మన కుమ్మరి వాళ్ళకు సపోర్ట్కి డెడికేట్ చేయడం వల్ల అది డెడికేషన్కి నేను ఈ వినాయకుడు చేయడం జరిగింది. మనందరం మట్టి గణేశునికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రకృతిని కాపాడుడే నిజమైన గణేశుని పూజ అని అంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్ మదన్న. ఇదిట్లుంటే ఈ వినాయకుని చూడుండ్రి. వినాయకుడు అంటేనే అందరికి మొదుగాల లడ్డు యాదికొత్తది. అసంటిది వినాయకున్నే లడ్డుతోని తయారు చేసిండ్రు. అవునోళ్ళంటేనో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ గాయత్రి నగర్లా స్ఫటిక షిరిడి సాయిబాబా దేవాలయంలా 55 కిలోల లడ్డుతోని తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించిండ్రు అక్కడి భక్తులు. ఇగీ లడ్డు గణపతిని చూడనీకే మస్తు మంది భక్తులు వస్తున్నారట. మరిగా నవరాత్రులు అయినాక ఈ వినాయకుని నిమజ్జనం చేస్తారో లేకుంటే భక్తులందరికీ వంచుతారో తెలియదు గాని కొందరు మాత్రం భలే ఆలోచనలు చేసుకుంటా ఇగో గిట్ల కూడా తయారు చేస్తున్నారు విఘ్నేశ్వరుణ్ణి. జిల్ జిగేల్మంటున్నాడు కదా ఆ ఏకదంతుడు. వరంగల్ చౌరస్తాల శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ అద్దాల వినాయకుణ్ణి పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మీదికి చూస్తే అద్దాలతోని చెమక్ అన్నట్టుగా అనిపిస్తున్నా లోపల మాత్రం మొత్తం మట్టితోనే ఉన్నది. ఇక గిదే కాదు, ఇదివరకు నుంచి సుతం తీరుతీర్ల గణేశుల్ని పెట్టి పూజలు చేస్తున్నారట వాళ్ళు. గత 13 సంవత్సరాల నుంచి వివిధ రకములైనటువంటి అలంకరణలతో మేము ఈ విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, తర్వాత పోకల గణపతిగా, డ్రై ఫ్రూట్స్ గణపతిగా, తర్వాత పసుపు కొమ్ముల గణపతిగా, ఫోమ్ ఫ్లవర్స్ గణపతిగా, జపమాల గణపతిగా ఏర్పాటు చేస్తూ ఓరుగల్లు ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతూ స్వామివారి దీవెనలు వారికి అందించగలగడం మేము ప్రత్యేక పాత్ర వహిస్తున్నాము. ఇన్నారు కదా, ఇట్లా తీరుతీర్ల వినాయకులే కాదు తీరుతీర్ల ప్రసాదాలు కూడా పెడతారట స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు. ఇక ఇక్కడ పెట్టే వినాయకుడు అంటే అందరూ ఎంతో ప్రత్యేకంగా చూస్తారట. మొత్తానికైతే ఆ పార్వతి తనయుణ్ణి రకరకాలుగా తయారు చేసి భక్తుల లోపటున్న క్రియేటివిటీని కొత్తదనాన్ని చూపెట్టుకుంటా అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిగా ఎట్లా గొల్చినా కోరిన వరాలిచ్చే కొంగు బంగారమైన ఆ గణనాథుని దయ అందరి మీద ఉండి అందరూ సల్లగా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓ రైతన్నలు పొలం గట్ల మీద తిరుగుతాన్రా జాగ్రత్తనే. ఓ పబ్లికు చీకట్ల లైట్లేసుకోకుండా బాత్రూంకి పోతాన్రా జాగ్రత్తల్లా.
ఓ గుడిసెలు ఉండేటి జనాలు సూర్ల వంటే జరపాయలమే. ఓ బండ్లు నడిపేటి అన్నలు మూలకు పెట్టిన బండ్లు తీసేటప్పుడు ఓ పారి చెక్ చేసుకోండి రే. ఓ బూట్లు తోడుకునేటోళ్ళు బూట్లల్లో కాలు పెట్టకముందే కన్ను పెట్టి ఓ తాపు చూడుండ్రి. ఎందుకని జాగ్రత్తలు చెప్తున్నా తెలుసా? ఇగో గిందుకే. వామ్మో చూస్తున్నారులా, తెల్ల బూట్లకెళ్ళి నల్ల పాము ఎట్లెళ్ళుతాందో. కండ్లతోటి నజరు పెట్టి సూషపాటికే గాని లేకుంటే మర్చిపోయి కాలుగిట్ల పెడితే కాటికి పోయే కథే అవ్వు. చూత్తాంటే రక్తపింజర లెక్కనే ఉన్నది. కాటిగిట్లయితే కథమే, ముచ్చటే లేదిగా. చాలా మంది ఆగమాగంగా బూట్లేసుకుంటారు. జరా అప్పుడప్పుడు చూసుకోవాలి. అట్లా చూసుకోబట్టే మెదక్ జిల్లా సంగారెడ్డి బిఎస్సి నర్సింగ్ కళాశాల కాడ ఓ బుజ్జికి గండం తప్పింది. ఇంతకేమైందంటే కాలేజ్కి పోదామని హాస్టల్ కాడ బూట్లేసుకుంటున్నదట ఓ చెల్లెమ్మ. ఓ కాలుకు తొడిగి ఇంకో కాలుకు తొడుక్కుందామని చూసేటాళ్లకు అల్ల నల్లగా మెసిలిందట. పామని తెలిసేటాళ్లకు గజ్జుమన్నదట పాపం బుజ్జి. బూట్ ఇసిరేసి దూరంగా ఉరికిందట. ఇక అట్లా ఇసురుడుతోటే మెల్లగా నేనొచ్చేశా అన్నట్టు బయటికి వచ్చింది పాము. ఇక పామును చూడంగానే కట్టె తీసి జీవి తీసుడు మనోళ్ళకి అలవాటేనాయే. ఇక ఈడ కూడా అట్లనే వేసిండ్రు, కట్టెతోటి కొట్టి జీవి తీసిండ్రు. కానీ అట్లా చెయ్యొద్దుల్లా, పామును పట్టేటోళ్ళని విలువాలే. లేకుంటే ఎట్లనన్నా వేసి పట్టుకొని అడవిలు ఇడిచిపెట్టాలే. అంతేగాని కనబడ్డ వాటినల్లా జీవి తీసుకుంటా పోవద్దుల్లా. ఇక ఈ పాము బూట్ల జొరుడేమో గాని మస్తు భయపడ్డారట హాస్టల్లున్న కడమ పొరగాన్లంతా. ఇక మన పాలకుల తీరు తెలుసు గదా, హాస్టల్ కు పక్క భవనం లేదట ఇక్కడ. అట్లా అవుట్లా ఊకే పాములన్నీ అత్తన్నాయని ఇడ చదువుకునే ఆడపిల్లలు మస్తు బుగులు పడతాండ్రు. మరిగ హాస్టల్ కు పక్క భవనం ఎప్పుడు కట్టిస్తారో, ఆడపిల్లల బుగులు ఎప్పుడు తీరుతుందో, లేకుంటే ఐటి కాలం పోయినాక మళ్ళంతా ఉత్తకతే అవుతుందో చూసుకుంటా పోవాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే విగ్రహం ముంగటేసుకున్నాడు. అరుచుకుందాం పాండ్రలా. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎవ్వని దెబ్బలు చినిగేటందుకు, ఎవ్వని బట్టలు, ఎవ్వని చేతులు దెబ్బలు తినేటందుకు, ఎవ్వని ఈపులు. ఆడా ఏడ చూసిన బస్సులల్లో భజన తప్పలేదు మా మొగోళ్ళకు. ఎసంటి రాత రాత్రిరయ్యా పాలకులారా. అయ్యో ఏమైందా తాత? పెయ్యి మీద బట్టలన్నీ పేల్కలేనాయి, మూతి ముక్కు కమిలిపోయింది. ఏమైందే? ఓవలు కొట్టిండ్లు గంటగానం? మీకు ఓట్లేసి తన్నిచ్చుకున్నాడంటే గిదే కావచ్చు. దీనికి మించిన మంచి ఉదాహరణ ఇంకా ఏముంటది? ఊరియ బత్తాల కోసానికి పోతే లైన్లల్లా తన్నుకునుడేనా, బస్సులు ఎక్కితే సీట్ల కాడ ఆడోళ్ళతోటి తన్నులు తినుడేనాయ. మీకు 10,000 శనార్థులు పాలకులారా, మీకు 10,000 శనార్థులు. అరే ముచ్చటేందో జరంత మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరా అదే తాత. ఇంతకు ఎవరితోటి పంచేదైంది నీకు? అరగమ్మ చిన్న బామ్మర్ది కొడుకు శవన్గాడు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్ల కాడ దుకాణం పెట్టుకొని బతుకుతాడని చెప్పలేదు ఆ పిల్ల. అయితే వాడిని సుట్టపు సూపు కానీ నిన్న చూసేద్దామని ఆంధ్రాకు పోయినా. అట్లా పోయినందుకు ఇగో నాకు జరిగిన సన్మానం ఇది. ఏం చేయాలి? అగ్గో సుట్టపు చూపుకు పోతే గింతగానే మీ పంత మండగొట్టింది ఎవలో చక్క చెప్పు ముసలోడా. నీ చెప్పుడు చెర్ల చేర ఇంకెవరు ఉంటారా? బస్సులు ఎక్కితే మీ ఆడోళ్ళతో జరిగిన సన్మానమే ఇది అంచనా. నిన్న ఇంటికాడ నుంచి వెళ్ళి వాటోల వరంగల్ బస్ స్టాండ్ వరకు పోయి అక్కడున్న విజయవాడ బస్సు అవుపడితే సీట్ ఆపుకుందామని తువ్వాల తీసి కిటికీల నుంచి వెళ్ళి వెనక మర్ర సీట్లో వేసిన. ఇక మందినంతా నూక్కుంటా నెమ్మలంగా బస్సు ఎక్కి ఆ సీట్ కాడికి వేటాలకు ఓ అవ్వ ఈ తువ్వాల తీసింది పక్కకేసింది, ఆ సీట్లో కూర్చున్నది. అవ్వ ఆ సీట్లో నేను తువ్వాల వేసుకున్నా కాదు, నువ్వు కూర్చున్నవి ఏంది అని పుసుక్కుని అన్న గంటే. ఇక సీట్ల నుంచి లేచిందా వంగ పెట్టి వరంగల్లో మొదలు పెట్టిన గుద్దుడు విజయవాడకు పోయేదాకా ఏమో గుద్దుడు గుద్దిందే. ఈ పంత విమానం మూత మోగిచ్చింది. ఏం చేయాలి? సీటు చేసిన పంచాయతీ సన్మానం ఇది. సరే విజయవాడకు పోయేదాకా పంచదైంది, ఆడికి పోయినాక నన్న ఏరే బట్టలు వేసుకొని రావానే. అక్కడేం సుఖంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సర్కారు ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టిందట కదా. ఇక అక్కడ విజయవాడలో ఎక్కిన కాడ నుంచి మొదలు పెడితే వరంగల్కి వచ్చేదాకా బస్సుల భజన ఏం తప్పలేదు. ఆ మలచ్చినప్పుడు కూడా తోడే అయింది. కానీ వాళ్ళు కొట్టినందుకు బాధ లేదు. కానీ ఆడోళ్ళు ఆఖరి ధరలు అన్న మాటకైతే పానం అంతా అవిసిపోయినట్టు అవుతుంది. మస్తు బాధ అనిపిస్తుంది అంచను. అగ్గో ఆఖర్లా వాళ్ళన్న మాటలేందే. అరే ముసలోడా, మా ఆడోళ్ళ కోసం పిరి బస్సు ఎవరు పెట్టిర్రు అనుకుంటానవురా? మా చంద్రాన్న పెట్టిండ్రా.
నువ్వు వచ్చి కూర్చుంటావురా అని ఆంధ్రాలో ఉన్న అమ్మలక్కలు. ఇక ఇక్కడనేమో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా కోసం పెట్టిన ఉచిత బస్సురా ముసలోడా, నువ్వు మా సీతలో కూర్చుంటావురా అని మన కాడే అమ్మలక్కలు. ఆ గుద్దుడు ఆ తిట్లు అయితే భరించలేము తల్లి. అసలు నాకు తెలియక ఒక ముచ్చట అడుగుతా పిల్ల, అసలు ఈ ముఖ్యమంత్రులు అనేటోళ్ళు ఈ అమ్మలక్కలు ఓట్లు ఎత్తేనే గెలిచి గద్దె మీద కూర్చున్నారా? మా మొగోళ్ళు వేయలేదా ఓట్లు? ఇదేనా పద్ధతి? ఇదేనా న్యాయం? మా మొగోళ్ళకి ఎంతకాలం ఈ అన్యాయం చెప్పు. మీరు ఓట్లు గుద్దితే ఇప్పుడు 2 రాష్ట్రాల సర్కార్లను ఏం చేయమంటున్నవే మరి? అరే ఏం చేయమనుడు ఏంది పిల్ల, ఆడోళ్ళ కోసమేమో ఉచితంగా ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళను కూర్చుండబెడతారు. మా మొగోళ్ళేమో పైసలు పెట్టి టిక్కెట్లు కొని ఆ బస్సులు ఎక్కి ఆ ఆడోళ్ళతోటి తనులు తినమంటానవా? ఇదేనా పద్ధతి? ఇదేనా న్యాయం? మరి ఆడోళ్ళకు ఉచితంగా ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మా మొగోళ్ళకు ఫ్రీగా ఏం పెట్టిండు ఈ సర్కారు వాళ్ళు? ఆ ముచ్చటకు నేను సమాధానం చెప్పనే, అది నువ్వు సర్కార్నే అడగాలే. అరే పేరుకేమో ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని బస్సులు పెట్టింది. 3-4 ట్రిప్పులు తిరిగే కాడ ఒకటే ట్రిప్ బస్సు పెడితే ఆడోళ్ళు బస్సులు ఎక్కి సీట్ కాపుకొని కూర్చోబెడతారా? టికెట్లు కొన్న మేమేమో సీటు దొరకక ఆడోళ్ళు గుద్దే పిడుగుద్దులు ఏమో గుద్దుడు. బాబా ఇక చూడు ఎట్లా గుద్దులు గుద్దిర్రో, కమిలిపోయింది ఏడి కాడికి. పాపం బాగానే గుద్దిండ్లు కదనే. లోపల నవ్వు ఆపుకుంటాను కదా అని అలక తక్కువదానా అంటే నా బాధ చెప్పుకుంటా అంటే నీకు నవ్వులాట అనిపిస్తుంది బొమ్మ. చూద్దాం మా మొగళ్ళ పతాపం ఏందనేది వచ్చే ఎలస్కల నాటికి చూపెడతాం. మా మొగళ్ళకు కూడా సపరేట్ బస్సులు పెట్టకపోతే ఇప్పుడున్న ఈ సర్కార్లకు మా 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 సంగతి ఏందో చూపెడతాం చూడు. నీ కథ మంచిగానే ఉన్నది ముసలోడా. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలకు కాసులు ఏ నుంచి దేవాలని సర్కార్లు తలకాయలు పట్టుకుంటుంటే మీ మొగళ్లకు సపరేట్ బస్సులు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నావా? అది జరిగే పని కాదు కానీ సపోర్ట్ చేయక ఇంటికి పో. ఇక మరి సర్కార్లతో అయ్యే పని ఏంది చెప్పు? ఆంధ్రాల అభివృద్ధి పేరుతోటి గద్దెనెక్కిన కూటమి సర్కారు అమరావతిని వరదలనే ఉంచబోతుంది. ఇక్కడ 6 గ్యారెంటీలను అడ్డం పెట్టుకొని గద్దె మీద కూర్చున్న రేవంతాల్ సారు ఊర్య బత్తాల కోసానికి రైతులను రోడ్ల మీద నిలబెట్టబచ్చింది. కాళేశ్వరం ఖతమైందని చెప్పి అల్ల నీళ్ళను అలానే ఉంచబచ్చింది. ఇక మరి వీళ్ళ వల్ల అయ్యే అభివృద్ధి ఏంటిది, అయ్యే పనులేంటి, వీళ్ళకి శాతం అయ్యే పనులేంది ఇక చెప్పు. అయ్యా రాములు గారు, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర లేవు గాని ఇంటికి పోయి ముసల్దాంతో ఆ దెబ్బలకు మందు రుద్దిపించుకోపా. గది ఒక్కటే మిగిలింది మాకు. ఈ సర్కారులను గెలిపించుకున్న పుణ్యమా అని తనులు తినుడు పిల్లలతోటి జండు బాంబులు రుద్దిపించుకునే మిగిలింది మాకు. ఏం చేస్తాం, తప్పుతుందా మాకు? నీ ఊర్య బత్తాలు పాడైపోను. ఏం ఊర్య బత్తాలు రా? బస్సులు ఎక్కినందుకు ఆడలతోటి ఇంతగానో తనులు తిన్నా. నీ ఊర్య బత్తాలు వద్దు, నాకు ఇవ్వద్దు, నువ్వు చెల్లిపో. ఇక మళ్ళీ ఆడికొచ్చి ఆ ఊర్య బత్తాలకు తనులు తినమంటానవా? పో ఓ నాయనో, ఇంకా ఊర్య బత్తాలకు పోనాట. అరే మన సొసైటీలకు యూరియా బత్తాలు రావచ్చునే, పోయి తీసుకుపోరాదే. ఏం తీసుకునే తల్లి, లారీలో కొద్ది ఊరియా బత్తాలు వస్తానే ఆట. మరి ఆ బత్తాలన్నీ ఏడనాశనం అవుతాయో ఎవరి మీద పెట్టుకుంటారో అర్థమైతే లేదు. రైతులేమో రోజుల కమానం లైన్ల నిలబడతారా, ఒక్క ఊరియా బత్త దొరుకుతలే అని లబో దిబో అని మొత్తుకుంటారు. అవి ఎప్పటి నాతికి పార్సల్ అయితేనే ఉన్నట్టున్నాయి. ఏ బచ్చగా బాజిగాడు దోసుకుంటాడో ఏడ పార్సల్ చేస్తాడో బాజీ అర్థమే అవుతలేదు. ఓ ఇక ఊరియా బత్తాలద్దు, నాకు ఇవ్వద్దు తల్లి. ఈ తనులు నేను తినలేను, ఈ తిప్పలు నేను పనలేను. అబ్బా పోయింది అయితే వాళ్ళకి ఒరుగుతాయి కానీ. మా ముసలోడే కాదు, ఇప్పుడు బస్సులలో తిరిగేటోళ్ళు చాలా మంది గిట్లనే కోసపడుతున్నారు. ఇన్ని దినాలు తెలంగాణలో బగ్గనే లొల్లులు అయినాయి కదా, ఇక ఇప్పుడు ఏపీలో సుతం గవ్వే పంచాదులు నడుస్తున్నాయి. అటు ఆటో డ్రైవర్లు సుతం మాకు న్యాయం చేయాలని ఆడాడ నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ సర్కారు మాత్రం అవేం పట్టనట్టే చేస్తున్నది. మరి పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏం పాడో. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. వామ్మో ఇదేందయ్యా ఇది? ఫంక్షన్లలో కదా ఉడుకుడు బగార బువ్వను గంజలకెంచి దేవుకొని తిన్నట్టు గిళ్ళని చూసిండ్రా అనుల్లా రోడ్డును ఎట్లా దవ్వకపోతున్నారో. పారలు డబ్బాలు పట్టుకొచ్చి తారు రోడ్డును మొత్తం మునుం పెట్టి మరీ తవ్వకపోయిండ్రు గిట్లా. బీహార్ రాష్ట్రం బెహనాబాద్ లా గప్పుడే కాంట్రాక్టర్లు కొత్తగా వేసిపోయిండ్రట గీ రోడ్డును. గంతే ఇక ఊరోళ్ళందరూ రోడ్డు మీద ఎగబడి ఎవ్వలకు కావాల్సినంత వాళ్ళు దోడుకపోయి ఇండ్ల ముంగట పోసుకున్నారట గిట్లా. రోడ్డు మీద పోసిన మొరం కుప్పలో లేకపోతే కంకరనో ఇసుకనో ఎత్తుకపోయిండ్రంటే ఏదో అనుకోవచ్చు. మరి గింత
గింత అధ్వానంగా తయారైనరేందుల్లా జనాలు రోడ్డు మీద పోసిన తారును సుతం ఇడిసబెట్టకుండా ఎత్తుకపోయినరంటే గిల్లనేమనాలి గాని మస్తు పర్షాన్ అయినరట గీ ముచ్చటెరకైన ఆడున్న ఆఫీసర్లు కొందరు. అయినా యథా రాజా తదా ప్రజ అన్నట్టు పాలకులు ఎట్లుంటే జనాలు గట్లనే తయారైతారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాధనాన్ని లీడర్లు మింగేసినట్టే ఇంటి ముంగట సౌలతులు చేసుకోవాలని ఊళ్ళేసిన రోడ్డును ఊరోళ్లే మింగేసిండ్రని అనబట్టిండ్రు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గిది చూసిన పబ్లిక్ కొందరు. ఊళ్లకు సక్కగా రోడ్ల సౌలతులు లేవని శాన జాగల్లా పబ్లిక్ బాధపడుతుంటే ఊరికి కొత్తగేసిన రోడ్లను దొడకబోతున్నారంటే గిల్లది అమాయకత్వమా లేకపోతే మూర్ఖత్వమా ఏం అర్థం కాకుంటున్నదని ఇంకొందరు అంటున్నారు. రోడ్లను సుత్తం తవ్వుకపోయేంత కరువులున్నారంటే బీహార్ రాష్ట్రం అంటే ఎట్లుంటదో మల్లోపారి రుజువు చేసుకున్నారు పోండ్రి. ఇగో గీ మూతవర ఊలగాని చూసిండ్రా అనుల్లా ఏకంగా పామును తీసుకొచ్చి గణపతి మండపం ముంగట ఎట్లా ఆడిస్తున్నాడో మండపం ముంగటనే చిన్న చిన్న పోరలున్నారు ఆడోళ్ళున్నారు. అయినా సుతం పాముతోని డాన్స్ చేపించుకుంటా చిత్రకథలు పడ్డరు. మరి గిదంతా మండపంలో ఉన్నోళ్లే చేపించిండ్రో లేకపోతే ఎట్లనో తెలియదు గాని ఏపీలున్న ఒక మండపంలో పాముతోని హల్చల్ చేసిండు గిట్లా. ఇక నాగిని పాట పెట్టుకుని పెండ్లీల ముంగట డాన్సులు చేసినోళ్ళని చూసినాం. కానీ పాముతోని నాగిని డాన్స్ చేపించే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. ఇక గిది చూసి కొందరు ఫోన్లు పట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే ఇంకొందరైతే పాము ఏడ తప్పించుకొని వచ్చి ఏమన్నా అంటదేమోనని మస్తు గుబులు పడ్డారట. గణపతి మండపాల కాడ ఆటల పోటీలు పాటల పోటీలు డాన్సుల పోటీలు పెట్టినోళ్ళను చూసినాం. కానీ పాముతోనే ఆటలాడిచ్చుడేంది? ఏదన్నా జరగరాంది జరిగితే ఎట్లా? పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు పానాలతోని చెలగాటలైందని మస్తు గరమైతున్నారట గీ ముచ్చటెరకైన చాలా మంది ఆడున్న పబ్లిక్. చదువుకునే పుస్తకాలు పిల్లగాండ్ల బడి సంచులుండాల్సిన జాగల్లా సూడుండ్రి మందు సీసాలు ఎట్లా కాటన్ల కమానం నింపిపెట్టిండ్రో గూడాసొంటి బల్లను సుతం వైన్ సుద్దుకారులుగా మారుస్తున్నారట కొందరు మందుబాబులు. ఇగో చిత్తూరు జిల్లా కాజూర్లున్న గీ సర్కార్ బల్లే మందుబాబులు అడ్డా పెట్టి దినామింత తాగిపోతున్నారట. పిల్లగాండ్లు చదువుకునే బడి అనే సోయి సుతం లేకుండా రాత్రి పుటచ్చి ఆన్నే సిట్టింగ్ ఎత్తున్నారట కొందరు దొంగబడివేగాన్లు. ఇక తాగిన సీసాలన్నీ ఆన్నే ఎట్లా వారేసిపోయిండ్రో చూడుండ్రి. బడిలా ఏ మూల చూసినా మందు సీసాలే. క్లాస్ రూమ్ లా బయట బాత్రూంల కాడ మొత్తం ఆడ ఈడాని తేడా లేకుండా సీసాలతోని నింపిపెట్టిండ్రు. ఇక పిల్లగాన్లు తెల్లారి బడికొచ్చి చూసే వరకు మొత్తం తాగిన సీసాలే ఉండేటాళ్లకు చేసేదేం లేక ఆలే ఏరి పారేసుకుంటున్నారు గిట్లా. మరి బడికి ఆదివారం సెలవిచ్చే వరకు మనల్నెవడ్రా ఆపేదనుకున్నారో ఏందో గాని మొత్తం బడిని తాగనికే అడ్డాగా వేసుకున్నారట గిట్లా. ఏడ తాగిన సీసాలు ఆన్నే వారేసిపోయిండ్రు బద్మాష్గాన్లు. బళ్ళంటే సరస్వతి నిలయమని సోయి కూడా లేకుండా ఆడాడ గిట్లనే తాగి తందనాలు ఆడుతున్నారు కొందరు తాగుబోతోళ్ళు. గసొంటి బళ్లను టీచర్లు ఆఫీసర్లు పట్టించుకోకపోయే వరకు మందుబాబులు వాటినే అడ్డాలుగా వేసుకొని ఇంకింత ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారని గరమైతున్నారు చాలా మంది ఈ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.